ఒకానొక ఊరిలో సుబ్బయ్య మరియు సూరయ్య అనే ఇద్దరు శ్రమజీవులు ఉండేవారు. వారిని అందరూ బుద్ధి లేని వాళ్ళు అనేవారు. ఒకసారి సుబ్బయ్య గ్రామాధికారిని కలిసి, అయ్యా, నన్ను అందరూ బుద్ధి లేనివాడు అంటున్నారు కదా, అది నిజమేనా అని అడిగాడు. అప్పుడు ఆ గ్రామాధికారి, నేనొకటి అడుగుతాను, చెప్పు. మా కుటుంబంలో నలుగురు ఉన్నారు. ఒకటి నా భార్య, రెండవది నా కూతురు, మూడవది నా కొడుకు. నాలుగో మనిషి ఎవరు అని గ్రామాధికారి అడిగాడు. అప్పుడు అతను, తమరు చెబితే కదా నాకు తెలిసేది అన్నాడు సుబ్బయ్య. ఓరి బుద్ధి లేనివాడా, నాలుగో వాణ్ణి నేనే అన్నాడు గ్రామాధికారి. తరువాత సుబ్బయ్య సూరయ్యకు అదే పరీక్ష పెట్టుతూ, సూరయ్య, ఒకటి అడుగుతా, చెప్పు. మా కుటుంబంలో నలుగురు ఉన్నారు. ఒకటి నా భార్య, రెండవది నా కూతురు, మూడవది నా కొడుకు. ఇంకా నాలుగో మనిషి ఎవరు అని అడిగాడు. అందుకు సమాధానంగా సూరయ్య, నువ్వేగా అన్నాడు. అందుకు సుబ్బయ్య కోపగించుకొని, ఓరి బుద్ధి లేనివాడా, నాలుగోవాడు మన గ్రామాధికారి అని అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ చాలా తమాషాగా అనిపించింది నాకు. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.